ఆవిడ ఆల్రెడీ గతంలో చాలా డ్రగ్స్ కేసులో ఉంది. గతంలో చాలా ఉన్నాయి. ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం ఒకసారి రివైండ్ చేద్దాం. ఆవిడ మీద ఫస్ట్ ఆవిడ ఖాతా తెరిచింది 2023 జూన్ 30వ తేదీన నార్సింగి పిఎస్లో ఆవిడ మీద ఒక అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈవిడ అని చెప్పి కేసు పెట్టింది. ఓకే. సో ఆ అమ్మాయి ఆవిడ ప్రియుడు కలిసి ఇంటిమేట్గా ఉన్న వీడియోలో అమ్మాయి ఫోన్ నుంచి తీసుకొని అవి వాళ్ళ నాన్నకి పంపిస్తాను లేకపోతే ఇంకొకరికి పంపిస్తాను అని చెప్పి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అమ్మాయి లావణ్య మీద కంప్లైంట్ ఇచ్చింది. అదే సంవత్సరం 2023లో సెప్టెంబర్ 10వ తేదీన 54/2023 ఇది ఎక్కడ అంటే మోకిలా పిఎస్లో రిజిస్టర్ అయింది. ఓకే. అంటే ఒక బ్లాక్మెయిల్ కేసు, తర్వాత ఒక డ్రగ్స్ కేసు, తర్వాత మళ్ళీ 2024 జనవరి 10వ తేదీన సైబర్ క్రైమ్లో ఇంకొక కేసు ఈవిడ మీద. తర్వాత జనవరి 28, 2024లో ఇది ఈవిడ రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ దొరికిపోయిన కేసు. దీంట్లో ఇదేంటంటే అప్పటిదాకా డ్రగ్ అబ్యూజర్ కేసు ఫస్ట్ది, ఏది వరలక్ష్మి టిఫిన్స్. ఇది డ్రగ్ పెడ్లింగ్ అంటే డ్రగ్స్ అమ్మడం అనమాట. ఓకే.